రే ఏంటి ఇక్కడ ఆపావు? అదేరా నిన్న చూశాను కదా అమ్మాయి వస్తుందేమోనని. ఆపితే ఆపావు కానీ కరెక్ట్ ప్లేస్లో ఆపావురా. ఈ గుడిలో ప్రసాదం కెవ్వంట, వెళ్ళి తీసుకొని వస్తా. నీ కక్కుర్తి. ఓరి నీ ఆపరా నీ ఏషాలు. నీకు కావాల్సింది అమ్మాయి, నాకు కావాల్సింది ప్రసాదం. నేను వెళ్ళి తీసుకొని వస్తా, నీ పన్ను కానీ. సరే తొందరగా తగలడరా, నేను ఇక్కడే వెయిట్ చేస్తున్నా, తొందరగా రాపు. సరే సరే. ప్రసాదం చాలా బాగుంది మామ, నువ్వు కూడా వచ్చింటే బాగుండేది. తినరా. అదిగోరా అమ్మాయి, నువ్వు చెప్పాను కదా. ఎక్కడ్రా? బా అదిగోరా అక్కడ. అబ్బా నీ సెలెక్షన్ సూపర్ రా మామ. థ్యాంక్ యూ రా. కానీ హార్లిక్స్ ఎక్కువ తాగుతున్నట్టు. ఏంట్రా అంటున్నావు? ఏం లేదురా, బాగుంది అంటున్నా. కానీ తను ఎలా అప్రోచ్ అవ్వాలో అదే తెలియట్లేదురా. ఇందులో తెలియకపోవడానికి ఏముందిరా, డైరెక్ట్ గా వెళ్ళి నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పేయి, అంతే, సింపుల్. సింపులే. తనని చూస్తే హార్ట్ అటాక్ వచ్చినంత పని అయిపోతుంది, ఇంకా మాట్లాడడం కూడానా. అది అలాగే ఉంటదిరా, కానీ నువ్వే ఎలాగోలా ధైర్యం చేసుకొని చెప్పేయి. అదేరా మంచి టైం చూసుకొని. ఇంతకీ తన పేరేంటో తెలుసా? ఏయ్ నీ రే అమ్మాయి వెళ్ళిపోతుందిరా. అక్కడ రా పోదాం. పద పద పద. ఇక్కడే ఉండాలి కదరా, ఇంతలో ఏమైపోయింది? రే డిసప్పాయింట్ అవ్వకు, ఇప్పుడే కదా చూసాం, ఇంకా చాలా ఉంది, పద చెప్తా. రే ఏరా అడ్రస్ దొరికిందా? లేదురా. పేరు సంధ్య, ఊరు నాగసముద్రం, అమ్మ నాన్న అక్క. అక్కకు రీసెంట్ గా పెళ్ళైంది, తన చదువు కోసం ఇక్కడికి వచ్చి హాస్టల్లో ఉంటుంది. ఎలా రా? అదే హాస్టల్లో నాకు తెలిసిన అమ్మాయి ద్వారా రా. బాబా నువ్వు సూపర్ రా మామా, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. అబ్బా అదేమి కుదరదు, థ్యాంక్స్ చెప్పి తప్పించుకుందాం అనుకుంటావా? బిర్యానీ పార్టీ ఇవ్వాల్సిందే. ఇంత హెల్ప్ చేసావురా, నీకొక్కటి కాదు డబుల్ బిర్యానీ. అయితే పద కుమ్మేద్దాం. సరే పదా. చూడండి సార్ మన సూపర్ స్టారు కుమ్మేస్తున్నారు, వన్ సైడ్ ప్యారు. ఎర్ర బస్సే గురునా, ఐఫిల్ టవరే వంగునా, రైల్వే ట్రాక్ పై ఏరోప్లేన్ తిరుగునా. అయ్యో చూడండి సారు మన సూపర్ స్టార్ వేసేస్తున్నారు రొమాంటిక్ గేరు. టెడ్డి పేరు పలుకున్నా, బార్బీ డాల్ పాడున్నా, రెయిన్బో రంగులో బ్లాక్ కలర్ దొరుకున్నా. ఆహా చూడండి సార్ మన సూపర్ స్టారు దుమ్ములే పేస్తున్నారు, లవ్ మ్యాగ్నెటిక్ పవరు. అరే రఘువరా నీలోవే గెలుచున్నా.
రే 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 అశోక్ రే ఆగరా. ఏంట్రా ఇది? ఇప్పటికే 2 years అవుతుందిరా. ఇప్పటికైనా నీ లవ్ మ్యాటర్ అమ్మాయికి చెప్తావా, లేదా అమ్మాయి వెనకాల నువ్వు, నీ వెనకాల నేను ఇలా తిరుగుతూనే ఉందామా? అదేరా మంచి టైం చూసుకొని. నేను అదేరా. నువ్వు అమ్మాయిని చూసి నెల కాదు, 2 నెలలు కాదు, 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికైనా అమ్మాయికి నీ లవ్ మ్యాటర్ చెప్తావా, లేదా అమ్మాయిని పిలిచి నన్నే నీ గురించి చెప్పమంటావా? హలో ఏమండి? సరే అది అలారా, దారికి వెళ్ళు. వెళ్తున్నా వెళ్ళు వెళ్తున్నా సార్ 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 వెళ్ళరా. చెప్తున్నాను రా, చెప్తున్నాను కదా ఆకు. సార్ సార్ సంధ్య నా కొడుకు బుక్ చేశాడు. హలో, నా పేరు మీకెలా తెలుసు? యాక్చువల్లీ నేను 2 yearsగా ఫాలో అవుతున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం. ఒప్పుకుంటే పెళ్ళి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. ఐ లవ్ యూ. మీరు సేమ్ మా ఫ్రెండ్లా కనిపిస్తున్నారండి. మీ ఫ్రెండ్ లా మాట్లాడతాను కూడా. అయ్యో సేమ్ అండి, మీ మిమిక్రీ కూడా వచ్చా? రే థూ, ఆ అమ్మాయి వెళ్ళిపోయి చాలాసేపు అయిందిరా. అమ్మాయిరా, వెళ్ళు వెళ్ళు. రే దిగురా. ఓకే రే మాట్లాడేసి వస్తా. ఓకే ఓకే వెళ్ళు రే వెళ్తున్నా. వెళ్ళు. సంధ్య, మీరు అదే మొన్న ఇస్కాన్ టెంపుల్లో కలిశాను. ఓ అవును కదా. యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఆ రోజు కళ్ళు తిరిగి పడిపోయిందని కాల్ వచ్చింది, సో వెళ్ళాను. చెప్పండి ఏం కావాలి? ప్రేమ కావాలి. వాట్? ఓకే ఓకే ఓకే, స్ట్రైట్గా పాయింట్కి వస్తాను. నా పేరు అశోక్. నేను మిమ్మల్ని 2 yearsగా ఫాలో అవుతున్నాను. మీరు ఒప్పుకుంటే పెళ్ళి కూడా చేసుకుంటాను. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ అండి, నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు. ఇలా ప్రేమ దోమ అంటూ నా వెంట పడి మీ టైం వేస్ట్ చేసుకోకండి, నన్ను డిస్టర్బ్ చేయకండి. అది కాదండి నేను చెప్పేది. అయినా ముక్కు ముఖం తెలియనోడు వెళ్ళి ఐ లవ్ యూ చెప్తే ఏ అమ్మాయి అయినా అలాగే రియాక్ట్ అవుతుందిరా. నువ్వేమైనా తనకు తెలిసేలా తిరిగావా? ఆ అమ్మాయి ఎక్కడుంటే నువ్వేమో కిలోమీటర్ దూరం నుంచి ఫాలో అవుతే తనకు ఎలా తెలుస్తుందిరా? సరే, జరిగింది ఏదో జరిగింది. కొద్దిగా టైం గ్యాప్ ఇచ్చి ఇంకోసారి చెప్పు. సంధ్య గారు, సంధ్య గారు, సంధ్య గారు. సంధ్య గారు, సంధ్య గారు, సంధ్య గారు, సంధ్య గారు. చూడండి, మీ ప్రాబ్లం ఏంటి? మీరేం చిన్న పిల్లాడు కాదు. ఇలా సతాయిస్తే ప్రేమిస్తా అని మాత్రం అనుకోకండి. నాకు మీరెవరో తెలియదు, అండ్ మీరంటే నాకు ఇష్టం లేదు. సో పిచ్చి పిచ్చి ప్రయత్నాలు మాని మీ పని మీరు చూసుకోండి. కానీ మీరంటే నాకు ఇష్టం అండి. అయితే నేను మిమ్మల్ని ప్రేమించాలా? మీ ఒపీనియన్ మీరు చెప్పారు, నా ఒపీనియన్ నేను చెప్పాను, అయిపోయింది. ఇంకెందుకు విసిగిస్తున్నారు? కరెక్టే, కానీ మీరు లేకుండా నేను ఉండలేనండి. ఓయ్, ఒకసారి చెప్తే అర్థం కాదా? మంచివాడిలాగా ఉన్నా కాబట్టి ఇంతసేపు నచ్చ చెప్తున్నా. ఇలానే విసిగిస్తే పోలీస్ కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది.
రే అశోక్, ఎవరు వచ్చారు చూడు. హాయ్ రా. వీడేంట్రా ఇంత డల్గా కూర్చున్నాడు? చెప్పాను కదరా, వాడి ఈ మధ్య ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. అవును, అయితే అదే ఆ అమ్మాయి వీడి ప్రేమను యాక్సెప్ట్ చేయట్లేదు. ఓ సంతేనా, కూర్చో. దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఇదిగోరా, తీసుకో. ఓ నువ్వు ఇంకా మొదలెట్లేదా? ఇందారా తీసుకో. ఒరేయ్, రోజులు మారాయని సినిమా టైటిల్స్ పెట్టి మరీ పబ్లిసిటీ చేస్తుంటే నువ్వేంట్రా ఇంకా అవుట్డేటెడ్ లో ఉన్నావు? రే నేను ఇప్పుడే వస్తా, ఆగురా. రేయ్, ఏదైనా అమ్మాయి నచ్చితే ఎలాగైనా దక్కించుకోవాలరా. ఎలా రా? నేనంటే ఇష్టం లేదని నడి రోడ్లో తెలిసి చెప్పేస్తారా తను. ఈ అమ్మాయిలంతా ఇంతేరా. ఏంట్రా అమ్మాయిలు అంటున్నారు? ఆగరా, వెంట పడుతున్నామని తెలిసినా ఊరికే ఉంటారు, ఇష్టపడుతున్నామని తెలిసినా నోరు విప్పరు. సరే ధైర్యం చేసి ఐ లవ్ యూ అని చెప్పినా సారీ మాకు అలాంటివి ఇష్టం ఉండవు అని చెప్పి వెళ్ళిపోతారు. మనం దేవదాసులా గడ్డాలు పెంచుకొని వాళ్ళ వెనక కుక్కలా తిరిగినా కనికరం ఉండదు. అందుకు నన్నేం చేయమంటావురా? ఏం లేదు, ఒక చిన్న పని చేయి చాలు. ఏంటది? చంపే. వాట్? ఏం మాట్లాడుతున్నావురా? అవునరా, రేపు అమ్మాయి పక్కన ఇంకెవడో సంతోషంగా ఉంటే నువ్వు చూడగలవా? నో. నువ్వు కూర్చోవలసిన పెళ్లి పీటల మీద ఇంకెవడో కూర్చుంటే నువ్వు జీర్ణించుకోగలవా? నో. మరేం చేస్తావురా? చేతగాని వాళ్ళ చూస్తూ కూర్చుంటావా? మరేంట్రా, ఆ ప్రేమే నీకు దక్కనప్పుడు ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? చంపే. రే దీనికి ఎక్కేసి ఏదేదో మాట్లాడుతున్నాడు, నేను వెళ్ళి పడుకోబెట్టేసి వస్తా. రేయ్, నాకేం ఎక్కలేదురా. రారా. రేయ్ రా. రేయ్, ఆలోచించుకో. అవునరా, రేపు అమ్మాయి పక్కన ఇంకెవడో సంతోషంగా ఉంటే నువ్వు చూడగలవా? నువ్వు కూర్చోవలసిన పెళ్లి పీటల మీద ఇంకెవడో కూర్చుంటే నువ్వు జీర్ణించుకోగలవా? అవునరా, రేపు అమ్మాయి పక్కన ఇంకెవడో సంతోషంగా ఉంటే నువ్వు చూడగలవా? నువ్వు కూర్చోవలసిన పెళ్లి పీటల మీద ఇంకెవడో కూర్చుంటే నువ్వు జీర్ణించుకోగలవా? నో. ఏంట్రా మరి వచ్చా? ఒకసారి చెప్తే అర్థం కదా, అడ్డులే ఫస్ట్. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నీ ప్రేమ కోసం 2 సంవత్సరాలు పిచ్చి కుక్కలా తిరిగాను కదే, నా లవ్ని యాక్సెప్ట్ చేయనంటావా? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? పోలీస్ కంప్లైంట్ ఇస్తా, అడ్డులే. ఏంటి నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చేది? నిన్ను చంపి నేనే చేరుతానే. నాకు దక్కని నిన్ను ఇంకెవరికి దక్కనివ్వను. ఏంట్రా ఇలా చేశావు? చా, నేనేనా ఇది? ఎవడో ఏదో చెప్పాడని తనని చంపడానికి నేను రెడీ అయ్యాను. నా ప్రేమను కాదంటే తనకు బ్రతికే అర్హతే లేదా? నో, నా ఆలోచన తప్పు. నేను చేస్తుంది చాలా పెద్ద తప్పు. ఆలోచించరా ఆ ఒక్క సెకండ్, క్షణం ఆలోచించరా ఆ ఒక్క సెకండ్. జీవితం చాలా గొప్పది, వృధా చేయకు. ఆవేశం మహా చెడ్డది, దరిరానీయకు. ఏం చెయ్యాలన్నా ఏమవ్వాలన్నా ఆ ఒక్క సెకండ్ చాలురా. ఓ ఓ ఓ ఓ ఓ
ఒక్క సెకండ్ నిన్ను ప్రాణాన్ని కాపాడొచ్చు. అదే ఒక్క సెకండ్ ఒక ప్రాణాన్ని తీయొచ్చు. దేనికైనా ఆ ఒక్క సెకండ్ చాలు. ప్రేమతో మీ ఒక్క సెకండ్ టీ.